బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా శాంతి భద్రతల వ్యవస్థ ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిని చెల్లిని దూషించినా గత సీఎం పట్టించుకోలేదన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. విశాఖ తీరంలో వాయు కాలుష్యం 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. వాయు కాలుష్యం పెరగకుండా పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సభలో మాట్లాడారు ముఖ్యమంత్రి. సాధ్యమైనంత త్వరగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉన్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం. రాళ్లసీమలా ఉండే రాయలసీమకు సాగునీరిచ్చామన్నారు. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు సీఎం చంద్రబాబు. మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో రచ్చ జరిగింది. మెడికల్ కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై సమాధానం ఇస్తున్న సందర్భంగా మంత్రి సత్యకుమార్ ప్రస్తావించిన సామెత తీవ్ర గందరగోళానికి దారితీసింది. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వాటిని రికార్డుల నుండి తొలగిస్తామని చైర్మన్ చెప్పినా వైసీపీ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. మతాలు, వ్యక్తులను దూషిస్తూ చర్చలోకి రాగటం సరికాదు అన్నారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఏ మతాన్ని దూషించామో చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మైనార్టీల మనోభావాలను మంత్రి ఎక్కడా అగౌరవపరచలేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. హజ్ యాత్ర గౌరవం పెంచే విధంగానే మంత్రి సత్యకుమార్ మాట్లాడారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటు ఉత్కంఠకు దారితీసింది. పీఏసీ కమిటీ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. పీఏసీలో సభ్యుడికి ఎన్నిక కావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులుంటారు. అసెంబ్లీ నుండి 9 మంది, మండలి నుండి 3 నియమిస్తారు. పీఏసీ కోసం వైసీపీ సభ్యులు నామినేషన్ దాఖలు చేసిన కమిటీ చైర్మన్ గా జనసేన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు అవకాశం దక్కనుంది. రేపు సభలో ఎన్నిక నిర్వహించిన తరువాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్ శాఖపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం లీడర్షిప్ లో ఇప్పుడు వారు స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారని అసెంబ్లీలో తెలిపారు. ఈ 5 నెలల్లో పోలీస్ శాఖలో మార్పు వచ్చిందన్నారు మంత్రి అనిత. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.